గుడ్ మార్నింగ్ ఆల్. సో ఈరోజు న్యూస్ అనాలిసిస్ కార్యక్రమంలో ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఎన్నో సంవత్సరాలుగా అంటే విలేజ్లలో ఈ అధికారులు అంటే పంచాయతీ కార్యదర్శుల పరిపాలన ఉండేది. సో దాన్ని మొత్తం మీద బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలకు షెడ్యూల్ మాత్రం రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తం 5 దఫాలుగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు. సో మొదటి 2 దశలలో ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ, ఆ తర్వాత 3 దశలలో సర్పంచ్ ఎలక్షన్స్. సో ఈ మొత్తం 5 దశలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే రిజర్వేషన్స్ అనే అంశం అన్నది కోర్టులో ఉంది. సో అక్టోబర్ 8వ తారీఖు రోజు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక తీర్పు ఇస్తే అది ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఉంటుంది. ఒకవేళ ఎన్నికలు కంటిన్యూ గో హెడ్ అని అన్నది అనుకో, సో ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్ సుప్రీంకోర్టు రిజర్వేషన్స్ ప్రకారం 50% దాటినాయి. మరి దాటినాక కూడా సుప్రీంకోర్టు అలౌ చేసిందంటే ఇంకా అదొక చరిత్ర అని చెప్పాలి. సో ఎనీవే, సో అక్టోబర్ 8 కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఈ రిజర్వేషన్స్ మరి డ్రాఫ్ట్ మొత్తం తయారు చేసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బ్లండర్గా చేసిరని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఏరియాలలో అసలు బీసీలు లేరు, కానీ బీసీకి సర్పంచ్ వచ్చింది. అంటే బీసీ రిజర్వేషన్కి బీసీ మహిళ వచ్చింది. సో మహిళలు ఎవరు లేరు. కొన్ని ఏరియాలలో ఎస్సీలు విలేజ్లో, కొన్ని తండాలో ఎస్టీకి రావాల్సింది ఎస్సీకి వచ్చింది, అక్కడ ఎస్సీ ఎవరు లేరు, ఒకరే ఉన్నారంట. సో ఇట్లాంటి ఒక దాదాపు కొన్ని ఏరియాలలో విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి ఆ పరిస్థితిని ఎలా ఆర్డర్ చేయగలుగుతారో మరి చూడాలి. మొత్తం ఎంపీటీసీ స్థానాలు వచ్చేసి 5,749 స్థానాలకు ఎంపీటీసీ స్థానాలు, మరి జెడ్పీటీసీ స్థానాలు వచ్చేసి 565 స్థానాలు. సో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ 2 స్థానాలకు 2 ఫేజ్లలో జరుగుతుంది. సో మొట్టమొదటి ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. నెక్స్ట్ సర్పంచ్ వచ్చేసి 12,733 సర్పంచ్ ఎన్నికలకు కూడా షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగింది. ఆ తర్వాత 1,22,888 వార్డు మెంబర్లు అనమాట. సో ఇది మొత్తం తెలంగాణ యొక్క స్థానిక సంస్థల యొక్క పోటీలు అనమాట. అంటే ఎలక్షన్స్ పోటీ చేసే స్థానాలు అనమాట. సో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇది సర్పంచ్ ప్లస్ వార్డు మెంబర్లు. సో ఇవన్నీ కలిపి 5 ఫేజ్లలో జరగనున్నాయని చెప్పి రాణి కుమిదిని, సో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని చెప్పడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. సో దీనిపై మరియు అందరూ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. సో 8వ తారీఖు రోజు, అక్టోబర్ 8వ తారీఖు రోజు తీర్పు ఏమన్నా చెప్తుందా, లేకపోతే నెక్స్ట్ వాయిదా అని చెప్తుందా, సో చూడాలి. సో ఇదొక మేజర్ ఇష్యూ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బతుకమ్మ. సో సరూర్ నగర్లో బతుకమ్మకు గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కడం జరిగింది. సో అతిపెద్ద బతుకమ్మగా సరూర్ నగర్లో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మన సీతక్క గారు, జూపిలి కృష్ణారావు గారు చాలా మంది హాజరు కావడం జరిగింది. నిన్న సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించి సో ఒక రికార్డు అంటే ఒక గిన్నీస్ బుక్లో రికార్డుకి ఎక్కే విధంగా దాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడం జరిగిందనమాట. సో ఇది మేజర్గా తెలంగాణ. నెక్స్ట్ తమిళనాడులోని యాక్చువల్లీ మొన్న రీసెంట్గానే విజయ్ సభలో 41 మంది అప్డేట్గా, అంటే ఆ రోజు 38 మంది చనిపోవడం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం 41 మంది చనిపోవడం జరిగింది. సో అతనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్లో చాలా దారుణమైన అంశాలను అక్కడ గవర్నమెంట్ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే అతను యాక్చువల్లీ ఏంటంటే విజయ్ మధ్యాహ్నం సభకు రావాల్సిన సమయంలో అతను 6 గంటలు లేట్ చేయడం వల్లనే ఈ క్రౌడ్ అనేది ఒకటేసారి పెరిగిందని చెప్పి, ఎందుకంటే ఈవినింగ్ టైంలో అందరూ ఇంటికి వస్తారు. సో మధ్యాహ్నం ఆయనకు పర్మిషన్ ఇచ్చారు. సో మధ్యాహ్నం నుంచి 6 గంటల వరకు ఆయన ప్రొలాంగ్ చేసుకొని
ఈవినింగ్ వచ్చేసరికి ఆ క్రౌడ్ అనేది విపరీతంగా గ్యాదర్ కావడం వల్ల ఈ అనుకోని సంఘటన వల్లనే అనక పోలీసులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అనుకోని సంఘటన వల్ల ప్లస్ ఈవినింగ్ కాబట్టి అందరూ ఇళ్లలోకి వచ్చే సమయం. సో ఆ ఇళ్లలోకి వచ్చే సమయంలో ప్రజలు చాలా విపరీతంగా గ్యాదర్ కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని చెప్పి అతనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడం జరిగింది తమిళనాడులో. సో ఇదొక మేజర్ అంశం అన్నమాట. నెక్స్ట్ అమిత్ షా ఈ నక్సలైట్స్ గురించి సరికొత్తగా ఒక వ్యాఖ్య చేయడం జరిగిందనమాట. ఎందుకంటే ఏమంటారంటే మీరు ఆయుధాలను వదిలిపెట్టి లొంగిపోండి, మీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాం. సో అంతకు మించి చర్చలు కానీ ప్లస్ ఇంకేమి ఉండవు అని చెప్పి ఒక క్లారిటీగా అమిత్ షా వ్యాఖ్యానించడం జరిగింది. సో అమిత్ షా ఏమని చెప్తున్నట్టే నక్సలైట్స్ ఏమన్నంట ఆయుధాలతో లొంగిపోండి, ఈ చర్చలు జరపము, నక్సలైట్స్తో చర్చలు జరపము, మీరు ఆయుధాలు పట్టుకుంటే కంపల్సరీ మిమ్మల్ని చంపేస్తాం, ఓపెన్గానే చెప్తున్నాడు. మీరు ఆయుధాలతో తిరిగితే మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పి ఓపెన్గానే చెప్తున్నాడు. సో అతను ఈ విషయంలో చాలా ఇంకా చర్చలు అనేది ఇంకా లేనే లేదన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ జార్జియా మెలోనీ అంటే ఇటలీ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ, సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మంచి మిత్రులు అనమాట. సో ఆమె ఒక ఆత్మకథ రాయడం జరిగింది. సో ఆ ఆత్మకథకు ఇండియన్ పబ్లికేషన్స్ రూపా పబ్లికేషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రూపా పబ్లికేషన్స్ రిలీజ్ చేసిన తరుణంలోనే నరేంద్ర మోడీ మొట్టమొదటి మాటగా కొన్ని వ్యాఖ్యలు ఆమెపై చేయడం జరిగింది. అంటే ఆమె గురించి మొట్టమొదటి మాటగా కొన్ని వ్యాఖ్యలు రాయడం జరిగింది. ఎందుకంటే నరేంద్ర మోడీ జార్జియా మెలోనీ మంచి మిత్రులు. సో గ్లోబల్ గా ఎక్కడ కలుసుకున్నా చాలా ఆప్యాయంగా ఉంటారు అనమాట. సో కొన్ని ట్రోల్స్ కూడా వీళ్ళిద్దరిపై రావడం జరిగింది. ఎందుకంటే ఆమె డైవర్స్ తీసుకుంది అనమాట. సో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇంకా అట్లా ఆ టైప్లో వీళ్ళు ట్రోల్స్ చేయడం జరిగింది. కానీ ఇద్దరు నరేంద్ర మోడీ దీనిపై స్పందన కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆమె చాలా మిత్రురాలు, నాకు మంచి మిత్రురాలు సో అని చెప్పడం జరిగింది. సో ఇదే ఇప్పుడు కొత్తగా నరేంద్ర మోడీ ఆమెపై రాసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆమె నారీ శక్తిగా ఒక అభివర్ణించారనమాట. నారీ శక్తి అంటే ఒక మహిళా పరిపూర్ణత పరంగా జార్జియా మెలోనీ అత్యున్నత శిఖరాలకు వెళ్ళిందని చెప్పి ఒక ముందు మాటగా కొన్ని మాటలు అయితే వెల్లడించడం జరిగిందనమాట. నెక్స్ట్ భారతీయ సినిమాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్తగా దెబ్బ వేయడం జరిగింది. సో మామూలు దెబ్బ కాదు. సో ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఊహించింది. ఎందుకంటే ఇండియన్ మార్కెట్ తర్వాత అవుట్ సైడ్ కంట్రీలో అమెరికా మార్కెట్ అనేది బిగ్గెస్ట్ మార్కెట్ అన్నమాట. సో ఏ దేశంలో లేని కలెక్షన్స్ అమెరికాలో వస్తాయి. సో నువ్వు ఏ దేశంలో కూడా అంత రిలీజ్ ఉంటుంది, కానీ అమెరికాలో ఇండియన్ సినిమాస్ అనేది చాలా వైడ్గా రిలీజ్ అవుతుంటుంది. మనం రీసెంట్గా చూస్తుంటాం మన సినిమాలకు వాళ్ళు ఎట్లా పేపర్లు ఎట్లా ర్యాలీలు సో విపరీతంగా. సో దీని వల్లనే అనమాట ఓవర్గా చేస్తే ఇట్లా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మన సినిమాలు రిలీజ్ అయితే అక్కడ వాళ్ళు ఫ్యాన్స్ పేరుతో ర్యాలీలు చేయడం, సినిమా థియేటర్లను అది పేపర్లతో పేపర్లతో చింపేయడం. సో ఇట్లాంటివి అనేది చాలా చేష్టలు అనేది ఆ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోయింది అనమాట. సో దృష్టికి వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు 100% టారిఫ్ వేసారు. సో 100% టారిఫ్ అంటే ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూడు సినిమా ఇండస్ట్రీ. అంటే కొందరు చేసిన పని వల్ల సినిమా ఇండస్ట్రీ దీని వల్ల ఏమైపోతుంది, మళ్ళీ వాళ్ళే రేట్ పెంచాలి. ఇప్పుడు టికెట్ ధర ఎంత ఉందో సో అది 100% పెరుగుతుంది, డబల్ త్రిబుల్ అయిపోతుంది. సో దానివల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. సో ఇట్లాంటి అనేది ఫ్యానిజం అనేది ఇండియాలో నడుస్తుంది, కానీ కొన్ని దేశాల్లో అనేది ఆ దేశ అధ్యక్షుల గవర్నమెంట్ల దృష్టి కూడా వెళ్తుంది అనమాట. సో దానివల్లనే అక్కడ మూవ్మెంట్ జరుగుతుంది. సో మా ఇమిగ్రేషన్స్ కఠినంగా తీసుకోవాలని చెప్పి వివిధ రకాల ఉద్యమాలు అవుట్ సైడ్ కంట్రీగా నడుస్తున్నాయి అనమాట. సో ఇది చాలా ఒక పెద్ద ఎఫెక్ట్ అని చెప్పి చెప్పాలన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇండియా పాకిస్తాన్ ఆసియా క్రికెట్ కప్పు
ఫైనల్ మ్యాచ్ భారత్ గెలిచింది, కానీ కప్పు మాత్రం తీసుకోలేదు. ఈ విషయంలో చాలా చర్చ జరుగుతుంది. కొందరు ఏమనుకుంటారంటే భారత క్రికెట్కు రాజకీయాలు ఎందుకు, సో రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తారు, మీరు కప్పు తీసుకోవాల్సిందే అని చెప్పి కొందరు అంటారు. సో కొందరు ఏమంటారంటే భారత క్రికెట్ జట్టు చేసింది సరి అయింది. సో ఎందుకంటే వాళ్ళు అనామకమైన పాకిస్తాన్ అనామకమైన భారతీయ ప్రజలను పహల్గామ్లో అటాక్ చేసింది. సో అంతగా చేసిన వాళ్ళ నుంచి మనం కప్పు తీసుకోవడం సరి అయింది కాదు అనే నిర్ణయం భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన సూర్య యాదవ్ తీసుకునే నిర్ణయం కరెక్టే అని చెప్పి చాలామంది మద్దతు ఇస్తున్నారు అన్నమాట. సో ఈ విషయంలో ఎలా ఉన్నా సరే కానీ ఇప్పుడు ప్రజెంట్గా కప్ ఏడుంది మరి. సో ఆసియా క్రికెట్ కప్ ఎక్కడ ఉంది, సో ఎవరు తీసుకెళ్లారు, సో అది యాక్చువల్లీ ఏంటంటే ఒకవేళ అతని నుంచి తీసుకెళ్ళలేదు, సో అది ఐసీసీ దగ్గర ఉండాలి. సో లేకపోతే అక్కడ ఏషియన్ క్రికెట్ ఛాంపియన్ చీఫ్, సో అతను తీసుకెళ్ళిండని అంటారు. సో ఏషియన్ క్రికెట్ ఛాంపియన్ అంటే ఏషియన్ క్రికెట్ చీఫ్ వచ్చేసి నఖ్వీ అనమాట, మోహసిన్ నఖ్వీ. ఇతను పాకిస్తాన్ మినిస్టర్ కూడా. సో ఇతనే తీసుకెళ్ళిండు, సో మెడల్స్ కానీ వీటిని కానీ ఇతనే తీసుకెళ్ళిండని చెప్పి అంటుంటారు. కానీ బీసీసీఐ దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అసలు కప్పు ఎక్కడుంది, అసలు ఎక్కడుంది, ఒకవేళ అక్కడ వదిలిపెట్టిండు అనుకో ఏ ప్రాబ్లం లేకపోవు, ఎందుకంటే తీసుకొచ్చుకుందరు ఇండియన్ క్రికెట్ టీం వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుందరు. కానీ అతను విచిత్రంగా ఏంటంటే తన వెంట తీసుకొని పోయిండు అనమాట. సో తన వెంట తీసుకొని పోయేసరికి ఇప్పుడు ఎక్కడ ఉందా అని బీసీసీఐ మరియు చాలామంది క్రికెట్ పండితులు వెతుకుతున్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే అది ఆయన మోహసిన్ నఖ్వీ వెంబటే తీసుకెళ్ళడం జరిగింది. సో మరి దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో మరి ఫిర్యాదు చేస్తే మరి ఐసీసీ ఏం స్టెప్ తీసుకుంటుందో చూడాలి. సో ఇంకొకటి ఏంటంటే మహిళా క్రికెట్ ప్రపంచ కప్, సో వరల్డ్ కప్ మహిళలది. సో ఈ రోజు నుంచి భారతదేశంలో జరుగుతుంది. సో ఈ మన భారతదేశ కెప్టెన్ వచ్చేసి హర్మన్ ప్రీత్ అనమాట. సో స్మృతి, సో వీళ్ళిద్దరూ చాలా టాప్ స్టార్ బ్యాట్స్మెన్స్ అనమాట. సో ఇండియాలో టాప్ స్టార్ బ్యాట్స్మెన్స్. ఇక్కడ కూడా మరి శ్రీలంక, పాకిస్తాన్ ఈ చాలా కంట్రీస్ ఆడుతున్నాయి అనమాట. సేమ్ మన వరల్డ్ కప్ మెన్స్ ఎలాగా ఆడతారు, సో ఉమెన్స్ కూడా ఆడతారు. సో మరి ఉమెన్స్ కూడా అంత ఆదరణ ఇవ్వాలి, ఎందుకంటే మెన్స్కి ఇచ్చినప్పుడు ఉమెన్స్ కూడా మంచి ఆదరణ ఇవ్వాలి. సో 5th రోజు భారత్ వర్సెస్ శ్రీలంకతో మ్యాచ్ ఆడబోతుంది అనమాట. సో ఈ రోజు నుంచి మాత్రం స్టార్ట్ అవుతుంది అనమాట. సో వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. సో ఈరోజు మ్యాచ్లు జరుగుతూనే ఉంటాయి. కానీ మన భారతదేశం ప్లస్ శ్రీలంక మ్యాచ్ మాత్రం 5th రోజు ఉందన్నమాట. October 5th రోజు ఈ మ్యాచ్ ఉంది. సో తర్వాత కంటిన్యూషన్గా మ్యాచ్లు కొనసాగుతున్నాయి అన్నమాట. సో ఇది స్పోర్ట్స్ విషయానికి వస్తే సో ఇదండి మేజర్గా న్యూస్ అనాలిసిస్. సో